నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. తెలుగుదేశం పార్టీకి మాధవరం రామరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఈ రోజు తెలుగు ప్రజల ఆశాజ్యోతి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలోని టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్ రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. అలాగే కౌతాలంలో గోతులదొడ్డి, ఉలిగయ్య, సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే పెద్ద కడపూరులో నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావుకి దక్కిందన్నారు. ₹2కే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణాలు, జనతా వస్త్రాలు, వృద్ధాప్య పెన్షన్లు, ₹50కే హార్స్ పవర్ విద్యుత్తు, ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకే పాలనని సినీ రంగానికి, రాజకీయ రంగానికి వన్న తెచ్చిన నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందాక చెప్పినట్లు అందరూ రెడ్డి కర్ణాలు అంచెవేసిందే మన తెలుగుదేశం పార్టీ. ఆ రోజు వాళ్ళ నాయకత్వమే నడిచేది. ప్రతి గ్రామంలో కూడా చైతన్యంగా ముందుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం. కాబట్టి ఈ రోజు కూడా మన మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ఈ రోజు నన్ను గుర్తించిన ఈ తెలుగుదేశం పార్టీకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకుని నాకు టికెట్ ఇచ్చాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కష్టపడిన కార్యకర్తకు అన్నగా, తమ్ముడుగా, బావగా, బామర్దిగా ఉంటూ ఆ పని నా పనిగా గుర్తించుకుని రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మీ అందరి దైవల రాఘవేంద్ర సమాజంలో మా నాన్న ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా కూడా జరుగుతున్నాను. దీంట్లో ఎలా కారణం లేదు. అశోక్ రెడ్డి చెప్పినట్టు కూడా తప్పు పని చేసి ఎప్పుడైనా మనుషులకి నమ్మకం కలగాల. ఏ వ్యక్తి అయితే మా సమస్యలు తీరుస్తాడు అనే నమ్మకం కలిగితే ఖచ్చితంగా నువ్వు 1000 కాదు కదా 2000 ఇచ్చినా అది పనిచేయదు. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా డబ్బులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగలేదు. వాళ్ళందరికీ కూడా నేను గుర్తించుకున్నా. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, ప్రతి కుటుంబంలో ఆ రోజు ఎవరికైతే నేను మాటిచ్చానో ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒక ఎమ్మెల్యేగా ఉంటానని నేను ప్రతి కుటుంబ సభ్యులకి ఒక ఎమ్మెల్యేగా ఉండి సేవ చేసే బాధ్యత కూడా